హలో వనకం హలావసే నమస్తే. నేను మీ అశోక్ రాజ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈరోజు మీ ముందుకు నేను ఒక కొత్త మిషన్ తీసుకొచ్చిన. ప్రస్తుతం ట్రెండింగ్ బిజినెస్లో వన్ ఆఫ్ ద మిషన్. నేను ChatGPTలోని సెర్చ్ చేశాను నవ్ డేస్ ట్రెండింగ్ బిజినెస్ ఏది అని. సో ఆ ట్రెండింగ్ బిజినెస్లో ఇది కూడా ఒకటి. అదే ఏంటంటే వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్. సో ఈ వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్ నేను తీసుకొచ్చాను. అది ఏ విధంగా వర్క్ అవుతుంది, మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, సో మనం వర్క్ ఎన్ని అవర్స్ చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, కష్ట నష్టాలు ఏంటి, మనం తయారు చేసిన ప్రోడక్ట్ని ఎక్కడ సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్. ఈ మిషన్ ద్వారానే మనం పెన్సిల్ తయారు చేస్తాం. ఇది కంపెనీ వాళ్ళకు మనకు పంపించిన రా మెటీరియల్. ఇదే పెన్సిల్స్. ఆల్రెడీ అవి అందులో గ్రాఫైట్ పెట్టే వస్తాయి మనకు. మనం ఓన్లీ దానిపైన వెల్వెట్ కోటింగ్ మాత్రమే వేస్తామన్నమాట. మనకి ఇలా కట్టలు కట్టలుగా వాళ్ళు కట్టించి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు. ఇది గమ్. వాళ్ళు మనకు ప్యాకెట్లో పంపిస్తారు. దానికి మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా గమ్ తయారు చేసుకోవాలి. ఇది వెల్వెట్ పౌడర్. ఈ పౌడర్ని ఉపయోగించే మనము పెన్సిల్స్ తయారు చేస్తామన్నమాట. ఒకసారి చూడండి ఇది ఎలా ఉంటుందో. ఇదే వెల్వెట్ పౌడర్. ఇవి గమ్ ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ని యూజ్ చేసుకొని మనము కనిపించే ఆ 4 హోల్స్లలో పెన్సిల్ని పెట్టాలి. పెన్సిల్ పెట్టిన తర్వాత దాన్ని మనము మిషన్లో పెట్టినప్పుడు మనకు వెల్వెట్ పెన్సిల్ తయారై బయటకు వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా ఆ గమ్ ప్యాడ్స్లో ఒక్కొక్క పెన్సిల్ని ఒక్కొక్క హోల్లో మనము జాగ్రత్తగా అమర్చుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో. గమ్ ప్యాడ్కి ఫ్రంట్ సైడు ఇలా హోల్స్ చేసి ఉంటుంది. బ్యాక్ సైడు ఒక చిన్న ఐరన్ చిప్ ఉంటుంది. ఆ తర్వాత వెల్వెట్ పౌడర్లు మిషన్లో ఇలా జాగ్రత్తగా పోసుకోవాలి. ఇక్కడ చూడండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా దాన్ని సర్దేసుకోవాలి. గమ్ ప్యాడ్స్ కామర్చిన తర్వాత ఆ పెన్సిల్స్కి బ్రష్తో జాగ్రత్తగా గమ్ రుద్దాలి. చూపించే విధంగా ఆ గమ్ ప్యాడ్ని మిషన్లో ఉన్న మ్యాగ్నెట్కి అంటించాలి. అంటించిన తర్వాత డోర్ క్లోజ్ చేయాలి. వన్స్ డోర్ క్లోజ్ చేయగానే ఇది 30 సెకండ్స్ లోపు తయారవుతుంది. ఇక్కడ చూడండి మిషన్ ఎలా తిరుగుతుందో. అలా మిషన్ తిరుగుతూ ఉంటే మనం అమర్చుకున్న పౌడర్ అంతా గాలికి లేచి ఆ గమ్ పెట్టిన పెన్సిల్కు మొత్తం కలర్ అంతా అంటుతుంది. ఇది ఇలా 30 సెకండ్స్ లోపు తయారవుతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా 30 సెకండ్స్ అయిపోగానే ఆటోమేటిక్గా మిషన్ అదే ఆగుతుంది.
ఆగిన వెంటనే అలా మనం జాగ్రత్తగా డోర్ తీసుకొని ఆ గమ్ ప్యాడ్ని జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకొని అవన్నీ ఒక పద్ధతి ప్రకారం అమర్చుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎందుకు ఎక్కువ గ్యాప్ విడివిడిగా అమర్చానంటే గాలికి అవి తొందరగా ఆరుతాయి అన్నమాట. ఇలా కనీసం ఒక 1 to 1.5 hours ఖచ్చితంగా ఆరాలి. ఆరిన తర్వాత వాటిని మనము తీయడానికి వీలుంటుంది. ఒకవేళ ఆరకుండా తీస్తే వేసిన వెల్వెట్ అవుతుందో ఆ వెల్వెట్ కలర్ మొత్తం పోతుందన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే త్వరగా ఆరుతాయి. లేదంటే 2 hours పట్టచ్చు, 3 hours పట్టచ్చు. క్లౌడీగా ఉన్న సమయంలోనైతే చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి హాఫ్ డే కూడా పడుతుంది. సో అక్కడ మనకు కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 20 to 30 minutes లోపే అయిపోతాయి అంటారు. కానీ అది కాదు, 20 to 30 minutesలో అసలుకే ఆరిపోవు. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనమాట. కనీసం 2 hours పడుతుంది. ఇలా ఆరిన తర్వాత అలా ఒక్కొక్క ప్యాడ్ని తీసి జాగ్రత్తగా పెన్సిల్స్ అన్నీ తీసుకోవాలి. 50-50 కట్టలుగా కట్టి అవన్నీ మనము ఒక ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్లో కంపెనీ వాళ్ళకే పంపించాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, కానీ రోజుకి ఎన్ని చేయాలి? కంపెనీ వాళ్ళు మనకేమన్నా లిమిట్ ఇస్తారా, లేదంటే మన ఇష్టమా? లేదండి, అలాంటిది ఏం లేదు. మీరు ఎన్నైనా చేసుకోవచ్చు, మీకు శాతనైనా చేసుకోవచ్చు. మేమైతే పర్ డే 8 to 10 hours చేస్తాం. కనీసం ఒక 1500 to 1700 వరకు చేస్తాం అనమాట. సో మీ ఇష్టం, మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇంత లిమిట్ అని ఏమీ లేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ తయారు చేసే పెన్సిల్లే మనకి ఇస్తారు, మనం దానికి వెల్వెట్ కోటింగ్ మాత్రమే వేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసము మా ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.